చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి 27 నెలల ఈ పరిపాలనను ఒకసారి గమనిస్తే ఈ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి 27 నెలల పరిపాలనలో ఈరోజు అన్ని వర్గాలు కూడా నష్టపోయి ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరుగుతా ఉంది అంటే విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు, మహిళా సాధికారత, సుపరిపాలన అన్ని కూడా ఈరోజు విధ్వంసమే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొద్దున లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అంటే ఎవరైనా ఈ పాలన చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దున లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలల కనీసం ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర వచ్చాయని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్న కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆకుమా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుటాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని 2 బర్రెలు ఉన్నాయి.
ఉంది ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. వాళ్ళు రేట్లు అన్యాయంగా పడిపోతా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గమనించినట్టయితే రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం రెండు ప్రాంతాలు కలిపితే రాష్ట్ర యావరేజ్ రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయల చొప్పున కొనుగోలు జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ విషయం నేను చెప్పింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖు అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు రెండు ప్రాంతాల యావరేజ్ 289 రూపాయల చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్రెస్ డేటాతో సహా నేను ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ను ప్రజెంట్ చేస్తా ఉంటే ఈ రోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు రెండు ప్రాంతాలకి కలిపితే కూడా రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు దొరుకుతా ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 35 రూపాయలు చెప్పున కేజీకి నష్టపోతా ఉన్నాడు. అప్పుడు రేట్లతో ఇవాళ పోలిస్తే ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఒకవైపున రేటు లేదు, మరోవైపున చూస్తే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగడం. ఇదే ఉత్తరాదిన ఈ ప్రాంతంలో 83 మిలియన్ కేజీల పొగాకు పండితే
105 రోజుల వేలం అయిపోయిన తర్వాత కూడా కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 12% మాత్రమే పండించిన పంటను కొనుగోలు చేసిన పరిస్థితి రైతన్నకి ఇవాళ ఇక్కడ ఉత్పన్నం అవుతా ఉంది. ఇదే ఏరియాకి సంబంధించి టొబాకో బోర్డు గ్యారంటీ ఇస్తూ ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రాసిచ్చింది 49.70 మిలియన్ కేజీలు టార్గెట్గా నిర్ధారించి లిఖితపూర్వకంగా కొంటాము అని రాసిచ్చింది. వాళ్ళు కొంటామని చెప్పిన తర్వాతనే రైతులు పంటలు వేశారు. దానితో కూడా చూసినా కూడా వీళ్ళు కొనుగోలు చేసిన 10 మిలియన్ కేజీలు కేవలం 20% కూడా మించిలేని పరిస్థితి ఈరోజు ఈ ఉత్తరాది ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి గమనిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపి ఇవాళకి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేసింది. అంటే పండిన పంట 232 మిలియన్ కేజీలు కొనుగోలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా. ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 కలిపి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు. అంటే కేవలం 21% మాత్రమే. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ మాటలండి, టొబాకో బోర్డు మాటలండి, వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు 142 మిలియన్ కేజీలు మేము కొనుగోలు చేస్తాము, మీరు పంట వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వేసిన పంట కొనుగోలును సైతం ఒక్కసారి బేరీజు వేసుకుంటే వీళ్ళు కొంటామన్నది 142 మిలియన్ కేజీలు, కొనింది చివరకు 47.3 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 33% మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితి. మరోవంక 105 రోజులు, వేలం రోజులు దాటిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇదే వేలం కేంద్రంలో నేను వస్తున్నాను కాబట్టి, ఈ ప్రాంతానికి నేను వస్తానని చెప్పాను కాబట్టి ఒక వారం 10 రోజుల నుంచి 10 రూపాయలు రేటు పెరిగింది. లేకపోతే ఆ రేటు కూడా పెరిగేది కూడా కాదు. అలాంటి సిండికేట్ పరిస్థితుల మధ్య జరుగుతూ ఉంది. హైయెస్ట్ రేటు చూస్తే 262 రూపాయలు కొన్నారు. యావరేజ్ రేటు ఎంత అని చూస్తే 174 రూపాయల నుంచి కొనుగోలు లేవు. మరి నేను అడుగుతా ఉన్నా, పంట కొనే నాతులు లేని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం జరుగుతూ ఉంది. కొనుగోళ్ళ ముందు సాగడం లేదు. ఎక్కడ చూసినా కూడా కనీసం 30% నుంచి 40% రిజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. లో బిడ్స్ వేస్తూ ఉన్నారు, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతన్న ఈ సిండికేట్తో రైతన్న తీవ్రంగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టినది పోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్క రైతుకి కూడా భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అదే మన గవర్నమెంట్లో గతంలో ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో మార్కెట్ను రంగప్రవేశం చేయించాం. మార్కెట్ ఫ్లోర్ మీదకి వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మార్కెట్ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టిందో అప్పుడు రైతులకు మార్కెట్ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టడం వల్ల ప్రతి గ్రేడ్కు ప్రారంభ ధరను నిర్ణయించింది. కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దీనివల్ల రేట్లు పెరిగాయి, రిజెక్ట్స్ తగ్గాయి, లో బిడ్స్ తగ్గాయి. ఇది గతంలో జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలకు ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి 7,800 కోట్ల రూపాయలు పంటలు కొనుగోలు 5 సంవత్సరాలలో జరిపి రైతన్నకు ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా గవర్నమెంట్ తోడుగా ఉండే కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే దళారీలతో రాజీ పడిపోయింది. దళారీలతో నాకింత నీకింత అని చెప్పి కంపెనీలతో సర్దుబాటు చేసుకుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి మార్కెట్ను పోటీదారుడుగా కొనుగోలుదారుడుగా దింపలేదు. చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటంటే కేవలం 94 మిలియన్ కేజీల కట, అంటే పంటేమో 234 మిలియన్ కేజీలు పండితే కేవలం 94 మిలియన్ కేజీల కట కేవలం 20 రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ 20 రూపాయలు కంపెనీ వాళ్ళకి ఇస్తారట. అంటే కంపెనీ వాళ్ళు రైతులకు ఇప్పుడు ఇచ్చే రేటు కూడా తగ్గించి 20 రూపాయలు తగ్గించి అమ్ముకునేదానికి చంద్రబాబు నాయుడు గారు దారులు తెలిసారు. ఇదొకటే కాదు, చంద్రబాబు నాయుడు గారు కేవలం 94 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేస్తానని చెప్పడం వల్ల 232 మిలియన్ కేజీల ఉత్పత్తి అయిన నేపథ్యంలో తాను 94 మిలియన్ కేజీలు మాత్రమే పండిస్తానని చెప్పిన నేపథ్యంలో మిగిలిన పంట తాను కొనను అని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి అని అంటే మార్కెట్ను రంగప్రవేశం చేయించాలి. మార్కెట్ను రంగప్రవేశం చేయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రేడ్కు కూడా మినిమం ధర ఇది అని చెప్పి నిర్ధారించి ఫ్లోర్ మీదకి మార్కెట్ను పంపించారు. అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ పెరిగి రేట్లు పెరిగే కార్యక్రమాలు జరుగుతాయి. మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే మాదిరిగానే పొగాకు రైతులకు మా 5 సంవత్సరాల కాలంలోనే ఆదుకున్న చరిత్ర ఎంతో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇంకొక అన్యాయమైన తమాషా ఏమిటో తెలుసా? అది విన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పొగాకు రైతులకట కష్టాల్లో ఉన్నారని ఆయన ఇప్పుడు గమనించాడట. అందుకే 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు 3 ఏళ్ల పాటు ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 1,00,000 దాకా సున్నా వడ్డీ పథకం ఉండేదయ్యా. 1,00,000 రూపాయల దాకా రైతులు సకాలంలో కడితే సున్నా వడ్డీకి రుణాలు వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. 84,66,000 మంది రైతులకు 2,050 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇచ్చి రైతులను ఆ 5 సంవత్సరాల్లో ఆదుకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీ. మరి ఏందయ్యా ఈ డ్రామాలు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, రైతులకు రద్దు చేశావు, మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, అందరినీ రోడ్డు మీద పడేసి ఇప్పుడు రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఒక కొత్త పథకం తీసుకొచ్చినట్టుగా 50,000 అట సున్నా వడ్డీకి అట ఇక పండుగ చేసుకోండి అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నాం. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అని అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల రైతులను అన్యాయం చేశాడు. ఈ 2.5 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ఇస్తానన్నాడు. ఈ 3 ఏళ్ళకు కలిపి చంద్రబాబు నాయుడు గారు 20,000 3 ఏళ్ళు అంటే 60,000 ఇవ్వాలి. ఇచ్చింది కేవలం 19,000 మాత్రమే. అంటే మిగిలిన 41,000 ఎగరగొట్టి పైగా 7 లక్షల మంది రైతులకు ఈ జాబితా నుంచే తొలగించేశాడు. కౌలు రైతులను తీసేశాడు. ROFR పట్టాలున్న గిరిజనులు సైతం ఈ పథకం నుంచి తొలగించేశాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశాడు. ఏ సీజన్ ముగిసేలోగా, ఏ సీజన్లో పంట నష్టం జరిగినా ఆ సీజన్ ముగిసేలోగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం ఇవాళ రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మోంతా తుఫానుకు సంబంధించి 9 నెలలు అవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా బాధిత రైతులకు 1 రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు రైతులకు గతంలో అందే
సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. ఉద్దేశపూర్వకంగా రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. టెస్టింగ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశాడు. రైతులకు అవసరమైన ఎరువులు సైతం ఈ 2 ఏళ్లలో విపరీతమైన రేట్లకు పెరగడమే కాకుండా మరోవైపున ల్యాబ్లో దళారీల దగ్గర రైతులను కొనుగోలు చేయాల్సిన అద్భుతమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉంది. నేను అందుకే చెప్తా ఉన్నా, చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర వచ్చింది. కేవలం ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధర వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులు. అదే పంట తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశారు. చంద్రబాబు గారు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాల్ అనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఈ మాదిరిగా ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న భార్య లాంటి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కుటుంబాలకి అండగా ఉంటాం. ఇది ప్రభుత్వం తప్పిదం కాబట్టి, ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి, ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు కాబట్టి, ఇవ్వని కారణంగా ఆ 7 లక్షలకు డబల్ చేసి ప్రభుత్వం తప్పు అని చెప్పి ఒప్పుకొని అధికారుల చేత లెంపలే ఇచ్చి ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిస్తాము అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. హలో హలో This is the farmer from Buthaigudam Mandal. He committed suicide 14 days back. The farmer who has got 2 barons cultivating 10 acres of tobacco plantation. Since the rates were not there, since there was none to buy his crop, this farmer, Pala Venkateshanna, committed suicide. This is his son,
standing right beside him. Srinivas. Not a minister came to see him, not an MLA came to see him, not the government responded. The plight of tobacco farmers in the state of Andhra Pradesh is 2023-24. This was the last year of ISRCP's regime. This was the time when the average rate, be it the southern sphere or be it the northern sphere, the average rate in the state was 289 rupees. Today, the average rate in southern sphere and in the northern sphere put together in the state is 214 rupees per kg. Now you tell me, 2 years back in 2023-24, these were the rates, 289. This was spoken by none other than PIB, Press Information Bureau, 2025, January 1st. The central government released this official data. Based on that data, I have released these numbers. And now, 2 years have gone by. On one side, you have a situation where the cultivation rate has gone up, production cost has gone up, and yet the prices at which the farmers are selling their tobacco plantation has crashed to 214 rupees a kg, incurring 75 rupees a kg loss when compared to 2023-24 purchased rates by the board during those years. Worse off is these farmers, all of them, do the cultivation only after an assurance from Tobacco Board. The Tobacco Board assures all the farmers, based on their barren strength, based on their barrens, a certain quantity of tobacco to be produced through these barrens, what would be procured by the board. This is an assurance. This year, the production in reality is 232 million kg in the state of Andhra Pradesh. So far, the quantity procured by these companies who have formed the syndicate and who are cheating the farmers is only a mere 47 million kgs, 49.70 million kgs alone, meaning less than 20% of the current produced crop in the state, and also less than 33% of the contracted 142 million kgs that the Tobacco Board has assured that they will procure. Now it has already been 105 days of this auction days. September, October, Karnataka auction also will take place in Karnataka. 50% of the dealers would move to Karnataka, rates would further fall. This is the apprehension and fears in the farmers. Yet the state government responds to nothing. During YSRCP regime, during our regime, Markfed was immediately called upon. Markfed was made into a buyer, sent onto the platform, and every grade rates were fixed. The minimum rates were fixed, and state government through Markfed started buying as a competitor. The moment Markfed intervened in the competition, the buyers were forced to increase the rates. And you have seen the rates, what that increase has translated into 289 per kg on an average in the state of Andhra Pradesh. That was during YSRCP's regime. And today, Chandrababu's regime is totally packed with lies. Chandrababu Naidu is hand in glove with the companies. He is intentionally ensuring that the rates fall so that Chandrababu Naidu and his Benamis benefit in the process of procurement. This is what is happening in the state of Andhra Pradesh. The Chandrababu Naidu government recently, 1 week back, announced 20 rupees as a subsidy rate that the government would sponsor. What benefit would this 20 rupees add
to the farmer's life is what I ask Chandrababu's regime. This 20 rupees, what Chandrababu government gives, this would ensure that the farmers are further put to loss, because Chandrababu Naidu has assured that this 20 rupees would only be applicable to 94 million kgs, whereas the crop which has come into production is 232 million kgs. Meaning to say, Chandrababu Naidu is procuring only partially, and the rest of the crop, Chandrababu Naidu is saying, I am not going to procure. On the other side, he giving 20 rupees to the companies, to the dealers, will only ensure that the companies drop the price by 20 rupees further, saying government is giving that 20 rupees. What the government should be doing is having Markfed come onto the platform, having Markfed dictate the minimum prices for every grade, and Markfed should become the competition and start procuring the produce. Only then the farmer would benefit in this whole process. Other than that, Chandrababu Naidu says, no, laughable thing here he says. Farmers should be given, tobacco farmers should be given 50,000 rupees of their loans would be converted into 0% interest, I believe. Here, in this particular aspect, I admonish Chandrababu's government that during YSRCP's regime, in our previous regime, up to 1 lakh, every farmer was given 0% interest loans. Thanks to this man Chandrababu, in these 2 years, that scheme has been removed. None of the farmers are getting 0% interest, and now Chandrababu Naidu says he is going to introduce a new scheme for only tobacco farmers for 50,000 rupees at 0% interest for a period of 3 years. What kind of inhumanitarian man is this man Chandrababu Naidu? I would seriously question. During YSRCP's regime, 86.44 lakh farmers benefited to the extent of 2,050 crores only through one scheme, that is 0% interest scheme during YSRCP's regime. That was the commitment in those days, and this is the commitment shown by Chandrababu in this regime. In Andhra Pradesh, no farmer is happy. Every crop has lost remunerative prices. Be it paddy, be it corn, be it banana, be it minimal, be it pulses, be it onions, be it tomato, be it cocoa, be it lime. Every crop, farmers are losing money.